నా చిన్నప్పుడైతే మా స్కూల్లో మాస్టర్లండి ఎవరికైనా తక్కువ మార్కులు వచ్చినా, ఎవరైనా ఫెయిల్ అయిపోయినా ఈడెందుకు పనికిరాడురా అన్నట్టు అందరి ముందు పరువు తీసేసాలండి. కాకపోతే ఇప్పుడు వాళ్ళలో చాలా మంది మిలిటరీ, ఆర్మీలోన ఇంకా సొంత ఊర్లో మంచి బిజినెస్లు పెట్టుకొని మంచి డెవలప్ అయిపోయారండి చాలా మంది. అంటే దీన్ని బట్టి మనకి ఏంటి అర్థం అవ్వాలి? రేపటి మన భవిష్యత్తుకు ఈ రోజు మార్కులకు సంబంధం లేదండి. నువ్వు బాగా చదువుతావా? ఇంకా కష్టపడు, ఇంకా బాగా చదువు, మంచి ఉద్యోగం తెచ్చుకో పర్లేదు. లేదా నీకు చదువు వంట పట్టడం లేదా? కనీసం సర్టిఫికేట్ కోసమైనా మెల్లిగా ఆ డిగ్రీ ఏదో పూర్తి చెయ్యు. ఆ తర్వాత నీలో టాలెంట్ ఏటో గుర్తించు, దాన్ని పెట్టుబడి పెట్టి పైకిరా. ఈ భూమి మీద గొప్ప వాళ్ళందరూ పెద్ద చదువులు చదివిన వాళ్ళు మాత్రమే కాదండి, కనీసం అక్షరాలు రాని వాళ్ళు, యావరేజ్ స్టూడెంట్లు కూడా ఉన్నారండి. అంటే చదువుకి డబ్బు సంపాదనకి అస్సలు సంబంధం లేదండి. దేని పని దాందే. నీకు చదువు రాలేదా పక్కన పెట్టి, అంతేగాని ఫెయిల్ అయిపోయాను పనికిరావని నీకు నువ్వే అనుకోకు. చుట్టుపక్కల వాళ్ళు ఎలాగ నీకు తినేస్తారు నువ్వు ఫెయిల్ అయిపోయి నువ్వు దేనికి పనికిరావని. కానీ నీలో ఉన్న ధైర్యాన్ని అయితే నువ్వు కోల్పోకు. నువ్వు చదువులో సాధించలేకపోయావా, అది నీకు ఇంక దేనిలో ఆసక్తి ఉందో అది తెలుసుకో. కనీసం దానికోసమైనా నిజాయితీ కష్టపడు, దానిలో గొప్పడు అవ్వు. అంతేగాని అల్లాల కన్నా వీళ్ళకన్నా నాకు తక్కువ మార్కులు వచ్చాయనో లేకపోతే ఫెయిల్ అయిపోయినానో ఎవ్వరూ తప్పుడు నిర్ణయం అయితే తీసుకోవద్దండి. నీకు చదువు లేకపోతే బతకడానికి ఇంకా బోల్డ్ మార్గాలు ఉంటాయి, కానీ మన అమ్మ నాన్నలకు మనం తప్ప ఇంకెవరు లేరు కదండి. కాబట్టి ఈ మాట మనసులో ఉంచుకోండి, ఇటువంటి చెడు ఆలోచనలు మనసులోకి రానివ్వకండి.